ట్రోలింగ్ పక్కన పెడితే కొంతమంది చాలా నైస్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, వచ్చిన టఫెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? గూగుల్ రివ్యూలో రివ్యూ ఉంటుంది, సోఫా ఇట్లా లిఫ్ట్ చేసి బ్యాక్ పెట్టేది, స్క్రూస్ ఊడిపోయినాయి అనమాట కింద నుంచి. సో షీ కమెంటెడ్ బిగ్ నోట్ దట్ ఐ వెంట్ టు బీకేపీ హోమ్స్, క్వాలిటీ ఏం బాగాలేదు, లైక్ వర్స్ క్వాలిటీ, అదే పెద్ద రివ్యూ పెట్టేసింది. ఒక కస్టమర్ రివ్యూ వరకు వచ్చింది, చూపించింది. నేను తిరుగుతుండేమో అని అనుకున్నాను. సార్ నాకు ఇట్లాంటి సోఫా కావాలి. నేనన్నా ఇక్కడ కమెంటే బాగాలేదు కదా సార్, మీరు అది చూసే సోఫా ఆడుతున్నాను సార్. లేదు సార్, అది బేసిక్ కదా, స్క్రూస్ ఫిట్ చేసి అయిపోయి ఉంటుంది కదా పని అని. ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ అది చూపించి సోఫా ఆడుతారు నేను షాక్ అయినా. జస్ట్ స్క్రూస్ సార్, అది ఇట్ ఈస్ నోవేర్ అనమాట. ఇప్పుడు అది తీసి బ్యాక్ పెట్టినప్పుడు ఫ్రంట్ పెట్టినప్పుడు ఆబ్వియస్ జరిగేది అది, దట్ ఈస్ నోవేర్ క్వాలిటీ రిలేటెడ్. సో దాని తర్వాత మేము ఏం చేంజ్ చేసినామంటే ఒక హుక్ కాకుండా 2 పెట్టినాం. వీ లెర్న్ అవుట్ ఆఫ్ ద జర్నీ, వీ కెప్ట్ ఇట్ 2 నౌ. సో దట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట దాంట్లో. మాకేం సక్సెస్ స్టోరీస్ అన్నీ లేవు. ఎవ్రీ స్టోరీ హ్యాస్ లైక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆల్సో. సో ఈ ఫెయిల్యూర్ అనేది వీ లెర్న్ అండ్ అండర్స్టాండ్. 100% అది ఏందో సొల్యూషన్ ఇస్తాం, పారిపోం. దానికంటే ముందు వీ అండర్స్టాండ్ వాట్ వీ హ్యాడ్ డన్ ఎ మిస్టేక్.